టీఎస్సీబీ గట్లో ఎవరైతే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు మనము ఫేజ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టాలండి. సో డిఫరెంట్ స్టూడెంట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడం జరుగుతుంది. ఈ వీడియోలో కంప్లీట్గా మీరు ఓన్గా కాలేజెస్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. సో మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మిస్టేక్ చేసేది ఇక్కడనే, లైక్ వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వకపోవడం కావచ్చు, వాళ్ళకి ఎక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయో అవి తెలియకపోవడం కావచ్చు, ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, లైక్ ఏ కాలేజెస్ ఉంటాయి, ఎన్ని టైప్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి, అసలు మనం పీజీ ఎక్కడెక్కడ చేయాలి, అలాంటివి చాలా స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు పాస్డ్ అవుట్ ఉంటారో, లైక్ డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, అండ్ ఎవరైతే ఫ్రెష్గా ఫస్ట్ టైం పీజీ ఎంట్రన్స్ రాసి ఇప్పుడు లైక్ టీఎస్సీపీ గేట్ ద్వారా పీజీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కావచ్చు, అండ్ ఎవరైతే డైరెక్ట్ బీఎడ్ నుంచి పీజీ చేసే వాళ్ళకు కొద్దిగా ఈ కాలేజ్ గురించి అంత క్లారిటీ ఉండదు. సో ఎవరికైతే క్లారిటీ ఉంటుందో ఓకే ఫైన్, మీకు నచ్చిన కాలేజ్ ఇవ్వండి. కానీ ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో మీరు చాలామంది మిస్టేక్స్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు మంచి టాప్ 50 టాప్ 100లో వచ్చినా మీకు సీట్ రాకపోవచ్చు. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనకి ఎన్ని టైప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, మీరు ఏ సబ్జెక్ట్ అయినా కానీ డిఫరెంట్ స్టూడెంట్స్ డిఫరెంట్ పీజీ సబ్జెక్ట్స్ రాసి ఉంటారు, ఒకటి రాయొచ్చు, రెండు రాయొచ్చు, ఎన్నైనా రాసుకోండి. మీరు ప్రతి సబ్జెక్ట్కి మన తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తానండి. జస్ట్ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్, ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. జస్ట్ ఒక పెన్ పేపర్ తీసుకొని మనం ఎట్లా వెబ్సైట్లో ఉన్న లిస్ట్లో నుంచి మనం ఎట్లా ప్రియారిటీ ఆర్డర్ చేసుకోవాలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మన తెలంగాణ జిల్లాలో టీఎస్సీబీ గేట్కి సంబంధించిన ఎన్ని టైప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయో ఫస్ట్ చెప్తాను. సో స్టెప్ బై స్టెప్ చెప్తాను, సో దట్ క్లారిటీగా ఈ వీడియోలోనే అన్ని డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజెస్ అంటారు. సో యూనివర్సిటీ కాలేజెస్ అంటే ఓన్లీ పీజీ కోర్సెస్ ఉంటాయి, అంటే ఇవి స్పెషల్గా పీజీ వాటికే ఉంటాయి. మనము ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత టీఎస్ దోస్ ద్వారా మీరు డిగ్రీ చేస్తారు కదా, డిగ్రీలో ఓన్లీ కొన్ని యూనివర్సిటీల్లోనే డిగ్రీ ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మనకు కోటి ఉమెన్స్ కావచ్చు, నిజాం కాలేజ్ కావచ్చు, సైఫాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు. కానీ మనకు ఎక్కడ కూడా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ మీకు ఎక్కడ కూడా డిగ్రీ ప్రొవైడ్ చేయరు. ఇలాంటి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఇవి ఓన్లీ పీజీ కోర్సెస్కి మాత్రమే ఇవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకు యూనివర్సిటీ కాలేజెస్. సో టోటల్ 8 యూనివర్సిటీస్ ఉన్నాయి మనకు. సో మీకు ఏ యూనివర్సిటీలో వచ్చినా మీ పీజీ బాగుంటుంది, హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, ప్రొఫెసర్స్ బాగుంటారు. మీకు ఎలా అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని యూనివర్సిటీలో ఉంటాయి. సో చాలా స్టూడెంట్స్ ఓన్లీ ఉస్మానియా వస్తేనే చేస్తా, ఓన్లీ కాకతీయ వస్తా, అందులో వస్తేనే చేస్తా అంటే మీకు టాప్ 100 150 వచ్చినా ఒక్కొక్కసారి రాదు సీట్. ఎందుకంటే ఒక్కొక్క కోర్స్కి 40 సీట్స్ 50 సీట్స్ 35 సీట్స్ ఇట్లుంటాయి. సో బై అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలియకుండా నాకు టాప్ 60 వచ్చింది, టాప్ 80 వచ్చింది, నేను ఓన్లీ ఉస్మానియా పెడితే ఒక ఆప్షన్ అంటే రాదు. సో మనం ఎప్పుడైనా సేఫ్ సైడ్ ఉండాలండి, రిస్క్ తీసుకోవద్దు ఎప్పుడైనా. మీకు సపోజ్ ఉస్మానియా మిస్ అయింది, కాకతీయలో వస్తే చేయండి, కాకతీయ మిస్ అయింది, శాతవాహన వస్తులో చేయండి. అలా మనకు టోటల్ 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. మీరు ఏ యూనివర్సిటీలో చేసినా లాస్ట్కు చూసేది పీజీ సర్టిఫికేట్. కానీ మీరు ఎందులో చదివారు, ఓయూలో చదివినంత మాత్రాన పెద్ద అని కాదు, అక్కడ బ్లండర్ మిస్టేక్ ఎక్కువ చేస్తున్నారు. సో చాలా ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు ఓన్లీ ఓయూ కాకతీయ పెట్టేశారు. వాళ్ళు సెకండ్ థర్డ్ ఫేజ్లో చూసేసరికి అందరికి తక్కువ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు అందరు మంచి యూనివర్సిటీలకు వెళ్ళిపోయారు. సో ఈ మిస్టేక్ అయితే చేయకండి. సో ఫస్ట్ 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఆ 8 యూనివర్సిటీ కూడా మీకు తెలుసు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన, పాలమూరు, కాకతీయ, సో ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఇవన్నీ టోటల్ మనకు జేఎన్టీ యూనివర్సిటీ. సో ఇలా 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వాలి. సెకండ్ వచ్చేసి ఈ యూనివర్సిటీ తర్వాత మనకు ఓయూ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అని అంటారు, సబ్ క్యాంపసెస్ అని అంటారు. అంటే ఇవి మనకు యూనివర్సిటీస్ ఉంటాయి కదా 8, దానికి సంబంధించిన 4 or 5 కాలేజెస్ ఉంటాయి, వాటిని సబ్ క్యాంపసెస్ అంటారు ఆర్ కాన్స్టిట్యూయెంట్. సో ఇందులో ఎలాంటి కాలేజెస్ వస్తాయంటే మనకు నిజాం కాలేజ్ వస్తుంది. సో మీరు అందరికీ తెలిసే ఉంటుంది, నిజాం కాలేజ్లో డిగ్రీ ఉంటుంది, పీజీ కూడా ఉంటుంది. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో ఓన్లీ పీజీ ఉంటుంది, డిగ్రీ కోర్సెస్ ఉండవు. సో ఇవన్నీ సబ్ క్యాంపసెస్. సో డిగ్రీ అండ్ పీజీ ఉండే కాలేజెస్ని మనం సబ్ క్యాంపసెస్ అంటాం. అంటే సేమ్ యూనివర్సిటీయే కానీ ఇందులో ఎక్కువ కోర్సెస్ ఉండడం వల్ల డిగ్రీ వాళ్ళకు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఉంటాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఉంటాయి, కాబట్టి వీటిని యూనివర్సిటీ అనరు. ఇవి కూడా యూనివర్సిటీయే కానీ పీజీ దాంట్లో మనకు యూనివర్సిటీ కింద రావు ఇవి. సో కాకపోతే యూనివర్సిటీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అన్నీ ఉంటాయి, కానీ వీటిని సబ్ క్యాంపసెస్ అంటారు. సో వీటిని కూడా యూనివర్సిటీ అనొచ్చు నార్మల్గా, కానీ సబ్ క్యాంపసెస్ అందాం.
సో ఇందులో మనకు నిజాం కాలేజ్ ఉంటుంది, సైఫాబాద్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉంటుంది, మనకు సికింద్రాబాద్లో కూడా ఒక పీజీ కాలేజ్ ఉంటుంది. సో 3 ఉంటాయి, నిజాం కాలేజ్, సైఫాబాద్ కాలేజ్, సికింద్రాబాద్. ఇవి మనకు సైఫాబాద్ కావచ్చు, సికింద్రాబాద్, ఇవి స్పెషల్గా పీజీకి సంబంధించిన కాలేజెస్. సో ఇవి కూడా ఈక్వల్ టు యూనివర్సిటీ కాలేజ్ అండి. సపోజ్ మీరు ఓన్లీ హైదరాబాద్లో చదువుకుందామంటే మీరు ఉస్మానియా పెట్టొచ్చు, ఉమెన్స్ కోటి పెట్టొచ్చు, నిజాం కాలేజ్ పెట్టొచ్చు, పీజీ సైఫాబాద్ పెట్టొచ్చు, సికింద్రాబాద్. సో ఇలా డిఫరెంట్ స్టూడెంట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెడతారు కాబట్టి మీ యొక్క ప్రియారిటీ ఆర్డర్ మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ కాలేజెస్. ఫస్ట్ యూనివర్సిటీ, సెకండ్ సబ్ క్యాంపస్, థర్డ్ వచ్చేసి కొన్ని మనకు పీజీ సెంటర్స్ అంటారు. పీజీ సెంటర్స్ అంటే ఇవి ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసినవి కావు. ఎప్పుడైతే మనకు ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయినాయో అప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్స్లలో ఓన్లీ పీజీకి సంబంధించిన కొన్ని సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. కొన్ని డిస్ట్రిక్ట్స్లలో అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అలాంటి ప్లేసెస్లో, అలాంటి డిస్ట్రిక్ట్స్లో అని కొన్ని డిస్ట్రిక్ట్స్లో పీజీ సెంటర్స్ అంటారు. సో పీజీ సెంటర్ అన్న పీజీ కాలేజ్ అన్న ఒకటే. అంటే అప్పట్లో అవి పీజీకి ఫేమస్ కాలేజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ డిగ్రీ కాలేజ్ ఉంది, అందులో ఓన్లీ డిగ్రీ ఉంటే అది డిగ్రీకి ఫేమస్. కానీ స్పెషల్గా పీజీకి సంబంధించిన కోర్సెస్ ఉంటే అది పీజీ సెంటర్ అంటారు. సో మనకు పీజీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మెదక్లో ఉన్నాయి, సంగారెడ్డిలో ఉంది, సిద్దిపేటలో ఉంది, సో ఇక్కడ జోగిపేట, నర్సాపూర్ ఇందులో కూడా ఉన్నాయి. కానీ ఇందులో హాస్టల్ ఫెసిలిటీ కానీ అలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ పీజీకి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. అవి మీరు నార్మల్గా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, లేకుంటే ఎక్కడైనా ప్రైవేట్ హాస్టల్లో ఉండొచ్చు. కానీ ఇవి ప్రీవియస్ ఒక 80 years 60 years హిస్టరీ ఉంది కాబట్టి ఇవి అంత ఫెసిలిటీస్ కానీ అంత ఉండవు. సో అక్కడ ఆ జిల్లాలలో ఎవరైతే సిద్దిపేట, మెదక్, సంగారెడ్డిలో ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళు వీటికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు కానీ ఒక 2 hours 1 hour జర్నీ ఉండి దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం ప్రిఫర్ చేసుకోండి. సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండవు. సో ఇది కొద్దిగా స్కిప్ చేయండి, ఇది లాస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. ఫస్ట్ యూనివర్సిటీ, సెకండ్ సబ్ క్యాంపసెస్, ఈ థర్డ్ది కొద్దిగా హోల్డ్ పెట్టండి పక్కన. ఫోర్త్ వచ్చేసి మనకు ఓయూ అఫిలియేటెడ్ కాలేజ్ అంటారు. అంటే అఫిలియేటెడ్ కాలేజ్ అంటే మనకు యూనివర్సిటీ ఉంది కదా, సో యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. సో వాటిని ఏ అండర్ యూనివర్సిటీలో వస్తే వాటిని అఫిలియేటెడ్ కాలేజ్ అంటారు. సో ఇక్కడ మనకి ఎలాంటి కాలేజెస్ ఉంటాయంటే ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, గవర్నమెంట్ పీజీ కాలేజెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనకు ఓయూ అఫిలియేటెడ్ అంటారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కేయూ అఫిలియేటెడ్, అంటే వరంగల్ కానీ జనగామ కానీ అటు సైడ్ ఉన్న వాళ్ళు కేయూ అఫిలియేటెడ్ అంటారు. అదే కామారెడ్డి, మనకు డిచ్పల్లి కావచ్చు, కామారెడ్డి, నిజామాబాద్ సైడ్ ఉన్న వాళ్ళు తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన అఫిలియేటెడ్ అంటారు. అంటే మన 33 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా తెలంగాణలో, 33 డిస్ట్రిక్ట్స్ని 8 యూనివర్సిటీ కింద అలొకేట్ చేస్తారు. అంటే ఒక్కొక్క యూనివర్సిటీ కింద మనకు ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ పక్కన ఏమేమి ఉంటాయి డిస్ట్రిక్ట్లు, హైదరాబాద్ ఉంటుంది, మనకు సికింద్రాబాద్, మెదక్. సో ఇలా ఒక 4 to 5 డిస్ట్రిక్ట్స్ కలిపి ఒక యూనివర్సిటీ కింద వస్తుంది. అదే ఇప్పుడు మా సైడ్ తెలంగాణ ఉంది, తెలంగాణ అంటే మనకు కామారెడ్డి, డిచ్పల్లి, నిజామాబాద్. సో అలా 8 యూనివర్సిటీకి కనీసం 4 to 5 డిస్ట్రిక్ట్స్ మనకు ఆర్ 3 to 4 డిస్ట్రిక్ట్స్ కంబైన్డ్గా ఒక యూనివర్సిటీ పరిధిలో వస్తాయి. సో ఎగ్జాంపుల్ హైదరాబాద్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని పీజీ కాలేజెస్ అన్నీ ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో వస్తాయి. వాటినే అఫిలియేటెడ్ కాలేజెస్ అంటారు. అందులో ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. సో అందులో కూడా ఫస్ట్ మంచి గవర్నమెంట్ కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, సెకండ్ ప్రైవేట్ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కాలేజెస్లో మనకు కొన్ని కాలేజ్ ఫేమస్ ఉంటాయి. బేగంపేట్, ఉమెన్స్ బేగంపేట్ ఉంటుంది. మళ్ళీ ఏవి కాలేజ్ కూడా బాగుంటుంది ప్రైవేట్ కాకపోతే. సో మీరు గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. నేను ఓన్లీ గవర్నమెంట్లో పెడతా, కొద్దిగా తక్కువ ఫీజు ఉంటుంది అంటే గవర్నమెంట్ పీజీ కాలేజెస్ మీకు నచ్చిన ప్రకారంగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు నాకు పీజీ హైదరాబాద్లో చేయాలన్నది, ఫస్ట్ గవర్నమెంట్ పెడతా, నెక్స్ట్ గవర్నమెంట్లో రాకపోతే దాని కిందనే నేను ప్రైవేట్ పెడతా, టాప్ టు బాటమ్ అలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా మీ ప్రియారిటీ. ఓన్లీ హైదరాబాద్లో కొందరు ఉంటారు కొద్దిగా ఫైనాన్షియల్గా మంచిగా ఉన్నోళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు గవర్నమెంట్ పెట్టకుండా ప్రైవేట్లో డైరెక్ట్ వెళ్ళిపోతారు. టీఎస్సీపీ గేట్ పాస్ అయితే సరిపోతుంది, జస్ట్ మీరు వెబ్ కౌన్సిలింగ్ కూడా అవసరం లేదు. ప్రైవేట్ కాలేజ్కి మాత్రమే, గవర్నమెంట్కి కాదు. గవర్నమెంట్కి మీరు టీఎస్సీపీ గేట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టి మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారంగా వెళ్ళొచ్చు. ఒక 15% ఆఫ్ సీట్స్ ప్రైవేట్ కాలేజ్లో డైరెక్ట్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అలా కూడా వెళ్తారు, వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ని ఎంచుకుంటారు. సో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 మొత్తం, ఒకటి యూనివర్సిటీ కాలేజ్, ఒకటి వచ్చేసి సబ్ క్యాంపస్, థర్డ్ పీజీ సెంటర్స్, ఫోర్త్ వచ్చేసి అఫిలియేటెడ్ కాలేజ్. అఫిలియేటెడ్లో మళ్ళీ
ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. ఆ రెండిట్లో గవర్నమెంట్ కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్. సో ఇలా మీరు టోటల్ 4 టైప్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. మన తెలంగాణ జిల్లాలో మొత్తం పీజీ కాలేజెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. సో ఆ 4 టైప్స్ నేను చెప్పేశాను. ఆ 4 టైప్స్లో మీకు నచ్చిన ప్రియారిటీ ఆర్డర్ ఇప్పుడు నేను 4 ప్రియారిటీ చెప్పిన. ఫస్ట్ యూనివర్సిటీ, సెకండ్ సబ్ క్యాంపస్, థర్డ్ వచ్చేసి మీరు గవర్నమెంట్ పీజీ పెట్టండి, ఫోర్త్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ పెట్టండి, ఫిఫ్త్ ప్రియారిటీ లాస్ట్ ప్రియారిటీ మీరు పీజీ సెంటర్ పెట్టండి. ఎందుకంటే అవి కొన్నే ఉంటాయి, 4 3 ఉంటాయి. అక్కడ వెళ్ళి మీరు ఇబ్బంది పడతారు. లైక్ ప్రైవేట్ హాస్టల్ కావచ్చు, గవర్నమెంట్ కావాలి, అక్కడ ఆ జిల్లాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవి ఓకే సూటబుల్. కానీ మీరు ఎక్కువ మంది గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, అందరూ మీరు హైదరాబాద్లో ఉండడానికి ట్రై చేస్తారు కాబట్టి అవి లాస్ట్కి పెట్టండి. ఇక వరస్ట్ కేసులు వస్తే అవి వస్తాయి. లేదంటే గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడైతే పీజీ కాలేజ్ ఉంటాయి హైదరాబాద్లో అవి పెట్టవచ్చు. సో ఇవి కాలేజెస్ గురించి. సో ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు కోర్సెస్ అండి. అంటే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంది, అసలు తెలంగాణ జిల్లాలో ఏ కాలేజ్ ఎక్కడ ఉంది, దాని యొక్క అడ్రస్ ఏంది, ఆ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, దాంట్లో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఇంటేక్ ఏ విధంగా ఉంటుంది, గర్ల్స్ క్యాంపసా, బాయ్స్ క్యాంపసా, హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందా, సో అవి రెగ్యులర్ సీట్సా, సెల్ఫ్ ఫైనాన్సా, టోటల్ డీటెయిల్స్ మనకు టీఎస్సీపీ గేట్కి సంబంధించిన వెబ్సైట్లోనే కాలేజెస్ లిస్ట్ ఉంటుంది. ఆ కాలేజెస్ లిస్ట్లో మనకు చెప్పాను కదా, మన తెలంగాణ జిల్లాలో ఉన్న 33 డిస్ట్రిక్ట్స్ 8 యూనివర్సిటీస్ కింద డివైడ్ చేస్తారు. ఆ 8 యూనివర్సిటీలో ఉన్న డిస్ట్రిక్ట్స్లో పరిధిలో ఉన్న అన్ని పీజీ కాలేజెస్ ఉంటాయి. సో మెయిన్గా మీరు ఇక్కడ హైదరాబాద్లో చేద్దాం అనుకుంటున్నారా లేదా మీ జిల్లాలో చేద్దాం అనుకుంటున్నారా డిసైడ్ అవ్వాలి. సో హైదరాబాద్లో లైక్ చేయాలి అనుకున్న వాళ్ళు మీరు ఉస్మానియా యూనివర్సిటీ క్లిక్ చేయాలి. అదే మీరు వరంగల్ జిల్లాలో చేద్దాం అనుకుంటే కాకతీయ యూనివర్సిటీ క్లిక్ చేయాలి. అదే మీరు నిజామాబాద్ కానీ అట్లా అనుకుంటే మీరు లైక్ తెలంగాణ యూనివర్సిటీకి క్లిక్ చేసుకోవాలి. సో మీరు ఏ జిల్లా ఫస్ట్ తెలుసుకోవాలి, మీ జిల్లా ఏ పరిధిలో వస్తుంది. అంటే ఈ 8 యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, మన జిల్లా ఏ యూనివర్సిటీ కింద వస్తుంది, ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని ఓకే మన యూనివర్సిటీలో ఇన్ని పీజీ కాలేజెస్ ఉన్నాయి అన్నీ ఒక ఐడియా రావాలి. అప్పుడు మీకు ఈజీగా వెబ్ ఆప్షన్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మనకు ఎగ్జాంపుల్ ఓయూది చెప్తా, అట్లనే మీరు ఏ యూనివర్సిటీ కింద చేద్దాం అనుకుంటున్నారో పీజీ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. సో ఫస్ట్ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ లైక్ హైదరాబాద్లో నేను పీజీ చేద్దాం అనుకుంటున్నా. నాకు యూనివర్సిటీ రాని, ప్రైవేట్ కాలేజ్ రాని, గవర్నమెంట్ కాలేజ్ రాని. ఎగ్జాంపుల్ ఓయూది చెప్తా, మిగతా అన్నీ మీరు చేసుకోవచ్చు. సో ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ అని క్లిక్ చేస్తా. క్లిక్ చేయగానే మనకు పీడిఎఫ్లో మొత్తం ఏమొస్తుంది, మనకు ఎక్కడెక్కడైతే పీజీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో ఆ పీడిఎఫ్లో మనము ఏవైతే 40 to 50 పీజీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మొత్తం ఎంఏ కావచ్చు, ఎంఎస్సి కావచ్చు, ఎంకామ్ కావచ్చు, సో ఏవైతే కొన్ని స్పెషల్ ఎక్స్ట్రా కోర్సెస్ ఉంటాయి అన్ని కాలేజెస్ మనకు డిస్ప్లే అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకు కాలేజ్ నేమ్. సో అందులో ఏమేమి ఉంటాయంటే కోర్స్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి కోర్స్. సో మీరు ఎంఏనా, ఎంఎస్సియా, ఎంకామా అన్నీ మనకు కనిపిస్తుంది ఫస్ట్ కోర్సు. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్. సో మీరు ఎగ్జాంపుల్ ఎంఎస్సి బాటనీయా, జూలాజియా, కెమిస్ట్రీయా, మీరు ఎంఏ తెలుగు, హిందీయా, సంస్కృత అది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు కాలేజ్ నేమ్. సో కాలేజ్ నేమ్ కూడా ఇంపార్టెంట్. సో మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నారా, నిజాం కాలేజా, సైఫాబాదా, లేకుంటే ఉమెన్స్ బేగంపేట, ఏవి కాలేజా, సో ప్రియదర్శిని కాలేజా, సో ఇలా చాలా ఉంటాయి. సో కాలేజ్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ టైప్. థర్డ్ పాయింట్ వచ్చేసి కాలేజ్ టైప్. ఇక్కడ మనకు కాలేజ్ టైప్ అంటే మీది క్యాంపస్ లైక్ యూనివర్సిటీ కాలేజా, సబ్ క్యాంపసా, పీజీ కాలేజా, ప్రైవేట్ కాలేజా అది. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ కాలేజ్ అంటే అది ఉమెన్స్ కాలేజా, కో ఎడ్యుకేషనా. కో ఎడ్యుకేషన్ అంటే బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. అదే మీరు ఉమెన్స్ కాలేజ్ అనుకోండి, ఓన్లీ ఉమెన్స్ మాత్రమే అందులో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోటి ఉమెన్స్ కావచ్చు, కొన్ని ఉమెన్స్ బేగంపేట్ కావచ్చు, కొన్ని ఉంటాయి కాలేజ్, పీజీ కాలేజ్ అన్ని లిస్ట్లోనే ఉంటాయి, చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇంటేక్ స్ట్రెంగ్త్. అంటే ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్కి ఎంతమందిని తీసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ ఎంఎస్సి బాటనీ కావచ్చు, ఏదో ఒక సబ్జెక్ట్కి 49 మెంబర్స్ తీసుకుంటున్నారు అనుకోండి. లేదంటే ఇంకొక సబ్జెక్ట్ ఉంది ఎంఏ ఇంగ్లీష్ అనుకోండి, ఒక 60-50 మెంబర్స్ని తీసుకుంటారు. సో ఫస్ట్ పాయింట్ మనకు ఆ సబ్జెక్ట్కి ఎంతమందిని తీసుకుంటున్నారు అది తెలుసుకోవాలి. ఆ డీటెయిల్స్ కూడా అందులోనే ఉంటాయి, దాన్నే ఇంటేక్ అంటారు. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఆ కోర్స్ అనేది రెగ్యులర్ కోర్సా, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సా. సో ఇక్కడ కూడా చాలామంది స్టూడెంట్స్ లైక్ డౌట్ వస్తుంది, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంది, రెగ్యులర్ అంటే ఏంది. ఏం లేదండి, ఇప్పుడు
పీజీ అనేది అన్ని రెగ్యులర్లో పెడితే నార్మల్గా చాలామంది డబుల్ పీజీ చేసే వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అక్కడ పీజీ అనేది ఏంది, హయ్యర్ ఎడ్యుకేషన్ తర్వాత పిహెచ్డి కానీ రీసెర్చ్ వర్క్ పర్ఫెక్ట్గా ఎవరన్నా పీజీ చేయడానికి స్టూడెంట్స్ రావాలంటే అన్ని రెగ్యులర్లో పెడితే అందరు ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ అని, హాస్టల్ ఫెసిలిటీ కోసం అని సో ఇలా వస్తారని ఆ సీట్స్ ఏవైతే సీట్స్ ఉన్నాయో అందులోకి వెళ్ళే కొన్ని వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ తీస్తారు. అంటే దీని పర్పస్ ఏంటంటే ఫస్ట్ పర్పస్ వచ్చేసి అన్ని రెగ్యులర్లో పడితే అన్ని సీట్స్ ఎక్కువ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ రారు. సో ఇలా సీట్స్ కొన్ని పక్కన తీసి వీటిని సెల్ఫ్ ఫైనాన్స్ అని ఒక ట్యాగ్ వేసి ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ ఫీజు ఉన్నా వస్తారు కదా. సో వాళ్ళకు ఉన్నది ఒకటే క్రైటీరియా, ఫీ క్రైటీరియా. సో ఫీ అనేది ఎక్కువ పెంచడం జరుగుతుంది. సపోజ్ రెగ్యులర్గా 10,000 ఉంటే ఇక్కడ మనకి 20,000 ఉంటుంది. సో మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు అన్నిటికీ. సపోజ్ 15,000 ఉంటే ఇక్కడ 25,000 ఉండొచ్చు. ఎందుకంటే మనకు ప్రొఫెసర్స్ అనేటి హైలీ టాలెంటెడ్ ఉంటారు. సో కనీసం వాళ్ళకు ఒక 5 స్టూడెంట్స్ 10 స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కావాలనే వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ కింద పెడతారు. సో మీరు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు మీ క్లాస్లోనే ఉంటారు. కాకపోతే వాళ్ళకి సీట్ అనేది రెగ్యులర్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి రెగ్యులర్లో వస్తుంది. కొంచెం పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళు కానీ ఇట్లా కొన్ని సీట్స్ అయితే మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి. అంటే కొన్ని ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలని అలో ఉన్నాయన్ని సీట్స్ అట్లా పెడతారు. ఎందుకంటే డే బై డే పీజీ అనేది ఇట్లా నార్మల్ అయిపోయింది. అంటే ఏదో వస్తున్నారు, హాస్టల్ కోసం వస్తున్నారు, ఏదో రూమ్లలో కూర్చొని చదువుకుంటున్నారు, అసలు క్లాస్కు రారు అని ఆ ప్రభావం తీసుకొచ్చారు స్టూడెంట్స్, ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ. సో సెల్ఫ్ ఫైనాన్స్ అనేది తీసుకొచ్చారు. సెల్ఫ్ ఫైనాన్స్ తీసుకొస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ 35,000 ఫీజు ఉందనుకోండి, బీసీ వాళ్ళకు ఒక 20,000 ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మిగతా 15,000 మీరు కట్టుకోవాలి. సపోజ్ ఒక కాలేజీలో 28,000 ఉంది, 20,000 గవర్నమెంట్ పే చేస్తుంది, మిగతా 8,000 మీరు పే చేసుకోవాలి. సో ఇలా బీసీ వాళ్ళు కావచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో మీకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు, మొత్తం ఫీజు మీరే కట్టుకోవాలి. సో ఇలా మంచి స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పీజీలో సీట్స్ ఎక్కువ వాళ్ళకు కూడా ఇవ్వాలని సెల్ఫ్ ఫైనాన్స్ తీస్తారు. ఇదొకటే మెయిన్ పాయింట్. దాని తప్ప ఇక వేరే ఉద్దేశం ఏముండదు దాని మీద. నెక్స్ట్ వచ్చేసి ఫీ డీటెయిల్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్ ఉంటారు, నాన్ ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ ఉంటారు, జీరో ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. బీసీ కానీ ఈబీసీ మైనారిటీస్ వాళ్ళకు పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఒక బీసీ క్యాండిడేట్కి 19,000 to 20,000 ఎంతైనా రావచ్చు. ఒక ఇయర్ 19,000 చిల్లర రావచ్చు, 20,000 రావచ్చు, కానీ అప్రాక్సిమేట్లీ 20,000 వేసుకుందాం. సో మీరు ఫీజు పరంగా కూడా కాలేజ్ పెట్టుకోవచ్చు. సో ఎక్కడైతే ఫీజు తక్కువ ఉందో ఆ కాలేజ్ లిస్ట్ ప్రకారంగానే పెట్టుకోవచ్చు, లేదంటే నేను చెప్పిన ప్రియారిటీ కాలేజ్ మంచి కాలేజ్ అవన్నీ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏమంటే ర్యాండమ్గా పెట్టి నాకు ఫీజు 30,000 ఉంది, నాకు ఇంకా 10,000 కట్టాలి, నేను 7,000 కట్టాలంటే అలాంటి స్టూడెంట్స్ చాలామంది ఫేస్ చేశారు లాస్ట్ టైం ప్రాబ్లమ్స్. సో మీరు ఓకే నేను 20,000 గవర్నమెంట్ పే చేస్తుంది, నేను ఒక 10,000 కట్టుకుంటా, ఏం కాదు, నాకు మంచి కోర్స్ కావాలి, నాకు ఎంఎస్సి బాటనీ కావాలి, జువాలజీ కావాలి, బయోటెక్నాలజీ కావాలి, సో ఎన్వైర్మెంటల్ సైన్స్ కావాలి, నేను రీసెర్చ్ సైంటిస్ట్ అవుతా, అలాంటివి సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి. కానీ చాలామంది ఏం చేస్తున్నారు, అవి అంత థియరీ సబ్జెక్ట్స్ కాబట్టి నార్మల్గా వస్తున్నారు, అవి చేస్తున్నారు, హాస్టల్లో ఉంటారు, క్లాసెస్కి వెళ్ళరు, ల్యాబ్స్కి వెళ్ళరు. కాబట్టి అందుకే వాళ్ళు ఫీ స్ట్రక్చర్ అనేది పెంచడం జరిగింది, సెల్ఫ్ ఫైనాన్స్ తీసుకొచ్చారు. సో ఇదే మెయిన్ పాయింట్. సో ఫీ స్ట్రక్చర్స్ కూడా అన్నీ చూడాలి. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ అడ్రస్, ఆ కాలేజ్ ఎక్కడ ఉంది, ఆ కాలేజ్ యొక్క అడ్రస్ ఎక్కడ ఉంది, ఆ కాలేజ్ ఏ జిల్లాకు సంబంధించింది, ఇవన్నీ చూడాలి. సో ఈ 8 పాయింట్స్ అనేటివి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు ఒక 2-3 డేస్ ముందు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని నాకు ఏ కాలేజ్ వెళ్ళాలి, ఫస్ట్ పాయింట్, ఏ సబ్జెక్ట్లో పీజీ చేయాలి, ఎక్కడ ఏ జిల్లాలో మంచి కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజా, క్యాంపసా, సబ్ క్యాంపసా, లేదా ప్రైవేట్ కాలేజా, ఏ కాలేజీలో ఫీ స్ట్రక్చర్ తక్కువ ఉంది, ఏ కాలేజ్కి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. సో ఇలా చాలా డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీ ఓన్ ప్రియారిటీ మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. కొందరు డిగ్రీ చేసి బీఎడ్ వేసిన తర్వాత పీజీకి వచ్చే వాళ్ళు ఉంటారు, కొందరు డైరెక్ట్ డిగ్రీ టు పీజీ వచ్చే వాళ్ళు ఉంటారు, బీటెక్ టు పీజీ వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ యొక్క ప్రియారిటీ వేరే ఉంటుంది, సో మీ యొక్క ప్రియారిటీ వేరే ఉంటుంది కాబట్టి మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ చూసుకోవాలి. సో ఇప్పుడు మనము లైక్ దీన్ని ఏమంటారు, లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చెప్తానండి. సో నేను ఇక్కడ డిస్ప్లే కూడా ఇస్తాను. సో ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను, మనకు 4 టైప్ ఆఫ్ కాలేజ్ ఉంటాయి, యూనివర్సిటీ కాలేజ్, సబ్ క్యాంపస్,
పీజీ సెంటర్స్ లాస్ట్కి పెట్టేయండి, అది పెట్టకపోయినా ఏం కాదు కానీ అక్కడ ఉన్న వాళ్ళు పెడితే బాగుంటుంది. ఫోర్త్ వచ్చేసి అఫిలియేట్లో గవర్నమెంట్ కాలేజ్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజ్ ఉంటాయి. సో ఇక్కడ 2 అక్కడ 2 టోటల్ 4 టైప్ ఆఫ్ కాలేజ్: యూనివర్సిటీ, సబ్ క్యాంపస్, గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్. సో ఈ 4లో మీరు ఫస్ట్ 3 అన్న పెట్టుకోవచ్చు. ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో వస్తే చేస్తా అన్న వాళ్ళు ఉంటారు, ఓన్లీ లేకుంటే గవర్నమెంట్ రాని ప్రైవేట్ రాని నాకు పీజీ అయితే చాలు, ఇంకొకటి ఓన్లీ యూనివర్సిటీ వస్తే చాలు నాకు అనుకునే, అంటే మీ ఇష్టం. సో మీ ఈ 4లో నేను దేనికి వెళ్దాం అనుకుంటున్నా ఫస్ట్ ఒక పేపర్ మీద రాసుకోండి. పేపర్ వర్క్ ఉంటేనే మీకు ఏదన్నా మీకు మంచి రిజల్ట్స్ని తీసుకొస్తుంది. ఉట్టిగా వీడియోలు చూసి డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ లైక్ జిరాక్స్ సెంటర్కి వెళ్ళి ఏదో ఒకటి పెట్టండి అంటే అతనికి నచ్చినవి పెట్టుకుంటారు, మీకు మంచి ర్యాంక్ వచ్చినా కూడా సీట్ పోతుందండి. సో ఒక్క గంట సేపు మీరు ఓపికతోని పీడిఎఫ్స్ అన్ని ఓపెన్ చేసి నేను చెప్పిన విధంగా అన్నీ రాసుకొని పెట్టుకుంటే మీకు హ్యాపీగా మంచి కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు, నాకు మంచి కాలేజ్ చెప్పండి, నాకు లిస్ట్ ఇవ్వండి, అవసరం లేదు. మీకు మహా అయితే ఒక సబ్జెక్ట్ 2-3 రాసి ఉంటారు, జస్ట్ ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి 15 minutes 20 minutes పడుతుంది, ఎక్కువ టైం పట్టదు. సో ఫస్ట్ పాయింట్, మీరు ఏ కాలేజ్ వెళ్దాం అనుకుంటున్నారు అది ఒక పేపర్ మీద జస్ట్ యూనివర్సిటీ, గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్, లేదంటే యూనివర్సిటీ, గవర్నమెంట్ కాలేజ్ ఇట్లా రాసి నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక సబ్జెక్ట్కి చెప్తున్నాను. సో నేను ఎట్లా ప్రిపేర్ చేసుకున్నానో మీరు కూడా అలా ప్రిపేర్ చేసుకోండి. ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకు 40 to 50 సబ్జెక్టులు ఉన్నాయి. సో ఇది సింపుల్, జస్ట్ 10-15 నిమిషాలు మీరు జస్ట్ చూసి రాయడమే, ఏముండదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఎస్సి బాటనీకి నేను ఎట్లా చేసినానో చూపిస్తా. సేమ్ అదేవిధంగా అందరూ ఒక పిన్ పేజ్ కానీ ఒక రఫ్ నోట్స్ ఏదో ఒకటి తీసుకొని పెన్ పేపర్ లాగా రాసుకోండి. సో ఫస్ట్ నేను ఏమన్నా యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్గా నేను తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్లో వెళ్దామని అనుకుంటున్నా. సో ఫస్ట్ ప్రియారిటీ, అందులో కూడా ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ, సెకండ్ ఉమెన్స్ కోటి అనుకోండి, థర్డ్ నిజాం కాలేజ్ అనుకోండి, ఫోర్త్ సైఫాబాద్ అనుకోండి. లేదు నేను ఫస్ట్ ఉస్మానియా పెట్టుకుంటా, సెకండ్ నేను ఉమెన్స్ పెడతా, అక్కడ రాకపోతే కాకతీయకి వెళ్తా, ఎట్లన్నా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ యూనివర్సిటీ. సపోజ్ నేను ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి నేను ఉస్మానియా యూనివర్సిటీ పెట్టిన, దానిపైన కోటి ఉమెన్స్, ఎవరైతే గర్ల్స్ ఉంటారో ఓన్లీ గర్ల్స్కి మాత్రమే అది. నెక్స్ట్ ఓయూ సైఫాబాద్ ఉంది, నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట్ ఉంది, ఫోర్త్ సరోజినీ నాయుడు వనిత మహావిద్యాలయ కాలేజ్ ఫర్ ఉమెన్ నాంపల్లి, నెక్స్ట్ తారా గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సంగారెడ్డి, 6th జాహ్నవి డిగ్రీ కాలేజ్, నెక్స్ట్ 7th ఇస్లామియా. సో ఇలా యూనివర్సిటీ కాలేజ్ టు గవర్నమెంట్, ఫస్ట్ యూనివర్సిటీ రాసా, నెక్స్ట్ గవర్నమెంట్ రాసా, నెక్స్ట్ ప్రైవేట్ రాసా. సార్ మనకు ఎట్లా గవర్నమెంట్ ఎట్లా తెలవాలి, యూనివర్సిటీ ఎట్లా తెలవాలంటే పీడిఎఫ్లోనే ఉంటుంది. టైప్ ఆఫ్ కాలేజ్ కానీ ఇట్లుంటుంది, ఇది యూనివర్సిటీ కాలేజ్, ఇది గవర్నమెంట్ కాలేజ్. జస్ట్ కాలేజ్ యొక్క నేమ్ చదివితే మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట్, పేరులోనే ఉంది గవర్నమెంట్ కాలేజ్. అదే జాహ్నవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అంటే అది ప్రైవేట్ కాలేజ్. అలా గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ గురించి ఏం రాకపోతే ప్రైవేట్ కాలేజ్. సో అలా మీరు ప్రియారిటీ ఆర్డర్స్ అన్ని ఆ పీడిఎఫ్స్లో చూసుకొని చేసుకోవాలి. సో నేనేం చేసా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అంటే హైదరాబాద్లో ఎంఎస్సి బాటనీ చేయాలంటే నాకు తిప్పి కొడితే 10 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి, అంటే 10 పీజీ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. సో ఇలా అయిపోయింది, అంటే ఇందులోనే నేను చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ అనుకుందాం, లేదంటే ఏదో ఒక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో ఎన్ని పీజీ కాలేజెస్ ఉన్నాయి ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక తెలంగాణ యూనివర్సిటీ అనుకుందాం. సో తెలంగాణ యూనివర్సిటీలో ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలంగాణ యూనివర్సిటీ ఎంఎస్సి బాటనీ. ఆ ఎంఎస్సి బాటనీ తీసేసి మీరు ఏ సబ్జెక్ట్ రాశారు ఆ సబ్జెక్ట్ పెట్టి నేను చెప్పిన విధంగా ఇప్పుడు చేసుకోండి. ఎగ్జాంపుల్ తెలంగాణ యూనివర్సిటీ అంటే అక్కడ ఉన్న నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, అక్కడ ఆ జిల్లాలో ఉన్న పీజీ కాలేజ్ లిస్ట్ ఎట్లా రాసుకోవాలి. ఫస్ట్ తెలంగాణ యూనివర్సిటీ, సెకండ్ గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ దుబ్బా, థర్డ్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కామారెడ్డి, ఫోర్త్ విజేత డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ పెరికిట్ ఆర్మూడ్. సో ఫస్ట్ 3 వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్. నేను ఓన్లీ గవర్నమెంట్ పెడతా అంటే పెట్టుకోండి, 3 పెట్టుకోండి. లేదు నేను గవర్నమెంట్ మిస్ అయితే ప్రైవేట్ పెట్టుకుందాం అనుకుంటున్నా. నెక్స్ట్ విజేత డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. నెక్స్ట్ టోటల్ ఇట్లా రాసుకుంటా పోతే 8 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. ఆ పీడిఎఫ్ చూసి మీకు సబ్జెక్ట్ పరంగా కూడా ఉంటాయి, అన్నీ ఏ సబ్జెక్ట్ ఉంది అవన్నీ మీరు రాసుకొని పెట్టుకోవాలి. సో తెలంగాణ యూనివర్సిటీ అయిపోయింది, టోటల్ 8 కాలేజెస్ మాత్రమే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు కావచ్చు, శాతవాహన కావచ్చు. ఇప్పుడు మహాత్మా గాంధీ పాలమూరులో తక్కువ కాలేజెస్ ఉన్నాయి, అదే ఇప్పుడు శాతవాహన చూద్దాం ఎట్లుంటుంది.
ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీలో ఎంఎస్సి బాట్నీ ఉంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ అది ఇస్తా. నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ కరీంనగర్. సో కరీంనగర్లో గవర్నమెంట్ కాలేజ్ ఉంది కానీ అది ఉమెన్స్కి మాత్రమే. నెక్స్ట్ థర్డ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జమ్మికుంట, ఇది థర్డ్ కాలేజ్. ఫోర్త్ ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కరీంనగర్, ఇది 4 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ గాంధీ మెమోరియల్ డిగ్రీ పీజీ కాలేజ్ గోదావరి కానీ, సో ఇది మనకు ప్రైవేట్ కాలేజ్. సో ఫస్ట్ గవర్నమెంట్లోనే వస్తే చేస్తాను వాళ్ళు గవర్నమెంట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్ మొత్తం కిమ్స్ డిగ్రీ పీజీ అండ్ కాలేజ్, రామకృష్ణ కాలేజ్ కానీ ఇవన్నీ మనకు టోటల్ 11 కాలేజెస్ ఉన్నాయి. సో ఇట్లా మనకు టోటల్ ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. అలా ఒక్కొక్క యూనివర్సిటీ క్లిక్ చేయాలి. మీ సబ్జెక్ట్ ఏం లేదండి, ఇప్పుడు 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఫస్ట్ మీకు నచ్చిన యూనివర్సిటీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు పీడిఎఫ్ వస్తుంది. ఆ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని పీజీ కాలేజెస్ సబ్జెక్ట్ వైజ్ ఉంటాయండి. సింపుల్గా మంచిగా వేసి పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంఏ తెలుగు అనుకోండి, ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ, ఆ హిందీకి సంబంధించిన కాలేజ్ లిస్టులు అన్నీ ఇట్లా పక్కనే ఉంటాయి. నెక్స్ట్ ఎంఎస్సి బాట్నీ అనుకోండి, ఎంకామ్ అనుకోండి, ఏదో ఒక సబ్జెక్టు దాని యొక్క కాలేజ్ లిస్ట్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఏం చేయండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఇప్పుడు ఎంఎస్సి బాట్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంఎస్సి బాట్నీ ఇక్కడ వరకు ఎండ్ అయింది. సో ఆ ఫస్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఉన్న కాలేజ్, అందులో ఫస్ట్ అది యూనివర్సిటీలో ఆ కోర్స్ ఉందా, యూనివర్సిటీ రాయండి. నెక్స్ట్ సబ్ క్యాంపస్లో ఉందా, సబ్ క్యాంపస్లో రాయండి. లేదు సబ్ క్యాంపస్లో లేవు, రాయకండి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి వెతకండి, గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడెక్కడ ఉంది ఆ గవర్నమెంట్ కాలేజీలు రాయండి. నెక్స్ట్ గవర్నమెంట్ అయిపోయింది. ఇప్పుడు నేను అన్న కదా, ఒక యూనివర్సిటీ అంటే 3 అన్న 4 అన్న డిస్ట్రిక్ట్స్ కలిపి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీ జిల్లాలో దగ్గరలో ఉన్న పీజీ కాలేజ్ రాయండి. నెక్స్ట్ మీ జిల్లా పక్కన ఉన్న ఒక డిస్ట్రిక్ట్లో ఉన్న పీజీ కాలేజ్ రాయండి. నెక్స్ట్ ఇంకా కొద్దిగా దూరం, నెక్స్ట్ ఇంకా దూరం, అలా ఫస్ట్ ప్రిఫరెన్స్ హైదరాబాద్లో ఇవ్వండి, కాకతీయ యూనివర్సిటీ ఇవ్వండి, ఏదన్నా. సో ఫస్ట్ టోటల్ 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఉస్మానియాకి ఇస్తారా, కాకతీయలో పక్కనున్న జిల్లాలో ఉన్న పీజీ కాలేజ్ ఇస్తారా, తెలంగాణ యూనివర్సిటీ ఇస్తారా, శాతవాహన ఇస్తారా, మీ ఇష్టం. సో మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటుందో అక్కడ మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, ఆ లిస్ట్ ఎప్పుడైతే మీరు మనకు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిపోతాయో అప్పుడు ఆ లిస్ట్ పేపర్ ఎవరికి ఇవ్వాలి, మీరు ఎవరైతే నెట్ షాప్ కానీ అక్కడ వెళ్తారు కదా అతనికి ఇస్తే సింపుల్గా మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టిస్తాడు. లేదంటే మీరు ఫోన్లో కూడా వెబ్ ఆప్షన్స్ వేసుకోవచ్చు, సిస్టమ్స్ ఉన్న వాళ్ళు సిస్టంలో వేసుకోవచ్చు. సో నేనేమంటున్నా అంటే మనకు 27th to 30 యాజ్ పర్ షెడ్యూల్, అంటే మనకు టీఎస్సీబీ గేట్కి ఇంకా రీషెడ్యూల్స్ కానీ ఇంకా అనౌన్స్మెంట్స్ ఏం లేవు. యాజ్ పర్ షెడ్యూల్ 27th to 30, 27, 28, 29, 30 4 days ఛాన్స్ ఉంది మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. దానికన్నా ముందే మనము ఈ లిస్ట్ అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే హ్యాపీగా మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో 30th రోజు మనకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ డిలీట్ అన్న చేసుకోవచ్చు, కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, కొన్ని జంబుల్ చేసుకోవచ్చు, అలా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఓన్లీ 4 days 27, 28, 29, 30 మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ప్రకారంగా మనకు 4th September రోజు సీట్ అలాట్మెంట్ వస్తుంది, phase 1కి సంబంధించింది. సో మీరు ఏవైతే ర్యాంక్, ఇక్కడ మెయిన్గా ఏమేమి రోల్ ప్లే చేస్తుందంటే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ జెండర్, థర్డ్ క్యాస్ట్, 4th వచ్చేసి ఎన్ని పీజీ కాలేజెస్ ఉన్నాయి, 5th వచ్చేసి ఆ పీజీ కాలేజ్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి. కొన్నే సీట్స్ ఉంటాయి, కొన్ని సైకాలజీ కానీ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని యూనివర్సిటీలో ఉంటాయి, కొన్ని ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉంటుంది ఆ సబ్జెక్ట్, వేరే యూనివర్సిటీలో ఉండదు. కొన్ని కాకతీయ యూనివర్సిటీలోనే ఉంటుంది, కొన్ని వేరే ప్రైవేట్ కాలేజెస్లో ఉండవు. సో ఇలా అన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అయితే కంపల్సరీ. సో ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ మనం కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, యూనివర్సిటీ, సబ్ క్యాంపస్, గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ యూనివర్సిటీ కింద ఇద్దాం అనుకుంటున్నారు, అంటే ఏ జిల్లాలో చేద్దాం అనుకుంటున్నారు, నెక్స్ట్ ఇంకొక జిల్లా, నెక్స్ట్ ఇక్కడ కాకపోతే అక్కడ. సో మెయిన్గా మీరు ఫస్ట్ అసలు పీజీ కంపల్సరీ వేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ ఉన్న కాలేజ్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాయన్నీ పెట్టాలి. ఎందుకంటే పీజీ సబ్జెక్ట్స్ చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. మీరు ఎక్కువ సీట్స్ ఉన్నాయేమో అనుకుంటున్నారు కానీ చాలా తక్కువ ఉంటాయి, హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో టీచర్ స్కూల్ అసిస్టెంట్స్కి అవసరం లేదు. సో ఎవరైతే జూనియర్ లెక్చరర్స్, సో 10th తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పాలనుకున్న వాళ్ళు జేఎల్స్ అంటారు, వాటికి మనకు ఓన్లీ పీజీ ఉంటే సరిపోతుంది. ఆ పీజీ కూడా పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఉండాలి. ఎగ్జాంపుల్ ఎంఎస్సీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ.
సో ఏవైతే ఇంటర్మీడియట్లో మనం ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ సబ్జెక్టులలో పీజీ చేస్తేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఏది పడితే అది పీజీ చేస్తా అంటే అది ఎటు కాకుండా పోతుంది. ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతా అంటే ఓకే, మీరు ఏ పీజీ చేసినా సరిపోతుంది. కానీ మీరు జేఎల్లో ఎప్పుడో ఒకసారి నోటిఫికేషన్ పడుతుంది. కానీ మీరు ఎప్పుడైతే లైక్ గురుకులాల్లో ఎస్జిటి పోస్టులు, కొన్ని పీజీటీ పోస్టులు ఉంటాయి, మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ అంటారు, టీజీటీ పోస్టులు ఉంటాయి. అక్కడ ఓన్లీ బీఎడ్ ఉండాలి, పీజీ కూడా ఉండాలి పీజీటీ పోస్టులకు. సో ఇవన్నీ కొందరికి తెలియవు. సో ఇప్పుడు పీజీ ప్రాపర్ పీజీ చేశారనుకోండి, నెక్స్ట్ మీరు బీఎడ్ కూడా చేసుకోవచ్చు పీజీ తర్వాత. ఇప్పుడు పీజీ ప్రాపర్ పీజీ లేకపోతే మళ్ళీ బీఎడ్ చేయడానికి మీకు అంత ఆలోచన రాదు. మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడే 2 years అయిపోయింది, మళ్ళీ బీఎడ్ చేయాలా అని అలా థింకింగ్ వస్తుంది. కాబట్టి మిస్టేక్స్ చేయకండి. ఎక్కువ సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళు మీకు మంచి కాలేజ్ రాకపోయినా ప్రాపర్ పీజీ చేయాలి. ఎట్ లాస్ట్ మీరు ఏ కాలేజీలో చదివారని ముఖ్యం కాదండి, మీకు పీజీ సర్టిఫికేట్ ప్రాపర్గా వచ్చిందా, లేదంటే పీజీ సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్లో చేశారా, అది మాత్రమే మ్యాండేటరీ. సో మీకు ఉస్మానియా వచ్చిందా, ప్రైవేట్ కాలేజ్ వచ్చిందా, అది ఎవ్వరు కూడా చూడరు. అది మన సెల్ఫ్గా మనము లైక్ హాస్టల్ ఫెసిలిటీ కోసమే అందరు పీజీలు రాస్తారు. అట్లనే అందరికి ఇవ్వలేరు కదా. ఒక్కొక్క సబ్జెక్ట్లో 40 సీట్లు, 30 సీట్లు, 50 సీట్లు ఉంటాయి. కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి మీ ప్రియారిటీ ఆర్డర్ ఏంది అది. థర్డ్ వచ్చేసి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి phase 1లో. ఎందుకంటే చాలా స్టూడెంట్స్ రిజెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కావచ్చు, కొద్దిగా మీడియం ర్యాంక్ వచ్చిన వాళ్ళు, మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ వస్తే మీకు మంచి కాలేజ్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఇందులో అన్ని ఫిల్ అవ్వవు. చాలామందికి మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా చాలా సీట్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఏం వరీ అవ్వకండి. ఎవరికైతే రిజెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, ఎవరికైతే ఇన్స్టెంట్ సప్లీ కావచ్చు, సర్టిఫికేట్ ఇష్యూ వాళ్ళు కావచ్చు, ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, మీరు ఏం కాదు, phase 2లో కూడా ఉంటాయి. సో మీరు కూడా ఇప్పటి నుంచే ఈ కాలేజ్ లిస్ట్ కానీ అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మీరు హ్యాపీగా వెబ్ ఆప్షన్స్ జస్ట్ 10 minutesలో పెట్టుకోవచ్చు. వితౌట్ ప్రిపరేషన్ మీరు మంచి కాలేజ్ రావండి. అందరూ ఓన్లీ 5-10 కాలేజీలు పెడతారు, నాకు సీట్ రావాలంటే రావు. ఎవరైతే టాప్ 50, టాప్ 100, టాప్ 150, టాప్ 500 ఉన్న వాళ్ళు మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, మన తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలో సీట్స్ వస్తాయి. స్పెషల్ రిజర్వేషన్, పిహెచ్, ఎన్సీసీ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకు మాత్రమే 1000 బిలో వస్తుంది. మిగతా వాళ్ళకు రావండి. సో ఈ మిస్టేక్స్ చేయకండి. సో మెయిన్గా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల మనకు బెనిఫిటే. ఉట్టి నేను 5 కాలేజీలు పెట్టి వదిలేస్తా అంటే మీకు చాలా డ్యామేజ్ జరుగుతుంది, 1 year వేస్ట్ అయిపోతుంది. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా ఏమన్నా పాయింట్స్ మిస్ అయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో పక్కా ఒక పెన్ పేపర్ తీసుకోండి. నేను చెప్పినట్టు చేస్తే 20 minutesలో మీ కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ అయిపోతుంది. సో ఎవ్వరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఈ పీజీ కాలేజ్ ఫస్ట్ బాగుంటుంది అట్లా అవసరం లేదండి. లిస్ట్లో ప్రాపర్గా అన్ని ఆర్డర్ వైజ్గా వాళ్ళు పెట్టారు. కాకపోతే అందులో మీరు ఏ జిల్లాకి వెళ్దాం అనుకుంటున్నారు, ఏ కాలేజ్లో చదువుదాం అనుకుంటున్నారు, ఏ సబ్జెక్ట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్కి ఎంత ఫీజు ఉంది, అన్నీ ప్రాపర్గా ఇచ్చారు. కనీసం మీకు ఆ లిస్ట్ అన్ని ఇచ్చారు. వేరే సెట్ ఎగ్జామ్స్కి అసలు లిస్టులు కూడా లేవు. సో మంచిగా యూటిలైజ్ చేసుకొని నెట్ షాప్ కన్నా, మీ సేవ కన్నా, లేదంటే మీకు సిస్టమ్స్ ఉంటే సిస్టంలో అన్నా, మొబైల్ ఫోన్లో అన్నా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది అన్నీ ఇంకొక వీడియో చేస్తాను. సో దట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇంకా ఈజీగా పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన కాలేజ్, నచ్చే ప్రియారిటీ పెట్టుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇంకా సిపిగేట్కి సంబంధించిన నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు, నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా phase 2కి సంబంధించిన వీడియోస్ కూడా చేయడం జరుగుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కావచ్చు, సిపిగేట్కి సంబంధించిన ఫాస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.